గౌతమాన్వయ సంజాతం పంచసంస్కారకారిణం వెంకటార్యసుతం నిత్యం రామానుజగురుం భజే. ఆత్రేయాన్వయ సంజాతం లక్ష్మణార్య గురోః సుతం అప్పలాచార్య సచ్చిష్యం నారాయణ గురుం భజే. వల్మీకతః శ్రవణతో వసుధాత్మనస్తే జాతో బభూవ సమునిః కవి సార్వభౌమః. గోదే కిమద్భుతమిదం యదమీస్వదంతే వక్త్రారవిందమకరందనిభాః ప్రబంధాః. ప్రియ ప్రపన్నులారా, ఈరోజు 8వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. తిరుప్పావ అనబడే శ్రీవ్రతంలో 7 రోజులు గడిచిపోయాయి. 8వ రోజు పూర్వరంగంలో ఉత్తరార్ధంలో 2 గోపికల్ని లేపాం. ఇంతవరకు మనం లేపిన 2 పిల్లలు కూడా భగవద్గుణానుభవంలో మైమర్చి ఉన్నవాళ్ళు. వీళ్ళలో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్థాయి. విన్నావా, విని పడుకునే ఉన్నావా అంటూ లేపి తీసుకుని వచ్చాం. ఈరోజు మనం నిన్న మొన్న చెప్పిన శబ్ద ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, కేట్టిలయో పేరరవం కేట్టిలయో తైరరవం కేట్టిలయో నీ కేట్టే కిడత్తియో అంటూ అడిగాం కదా. వినలేదమ్మా, విని పడుకునే ఉన్నావా ఇంకా అని. అంటే ఇందులో శబ్దాన్ని ప్రమాణంగా తీసుకుని వినలేదా, విని పడుకుని ఉన్నావా అని ప్రశ్నిస్తున్నారు ఆండాళ్ళం వారు. శ్రవణం అనేది 3 రకాలుగా ఉంటుందండి. శాస్త్రాలని వినడం, కేట్టిలయో వెళ్ళై విళిసంగం పేరరవం కేట్టిలయో అన్నారు 6వ రోజు పాశ్రంలో. రెండవది అనుమానం చేత గ్రహించడం. ఓసై పడుత్తైరరవం కేట్టిలయో కేశవనై పాడవం నీ కేట్టే కిడత్తియో అని అడిగారు. మూడవది గురువు ఉపదేశం, సదాచార్య సమాశ్రయణం ద్వారా గురు ఉపదేశం ద్వారా పొందగలగడం. ఈ 3 విధాలైనటువంటి వినడం అన్న ప్రక్రియ ఏదైతే ఉందో, అందులో వినడంలో భేదాన్ని సూచించడానికే వెనక 2 పాసురాల్లో 3 శబ్దాన్ని చెప్పి వినలేదమ్మా, విని పడుకునే ఉన్నాము. మొదటి దాంట్లో పక్షుల కలకలం, 2వ దాంట్లో భరద్వాజ పక్షులు మాట్లాడుకోవడం. ఈ 2 కూడా వేద శాస్త్రాలని వినడం లాంటిది. మనకి అర్థం అవ్వకపోయినా ఆ వేద శాస్త్రాల్లోంచి వచ్చేటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో, ఆ శబ్దం ద్వారా మనం ఉజ్జీవించబడతాం. అది పరమాత్మ తత్వం వైపు మనల్ని లాక్కుని వెళ్తుంది మనస్సుని. ఒకళ్ళకొకళ్ళు వాళ్ళు లేపుతారా వీళ్ళు లేపుతారా అనుకుంటూ మనలో మనమే లేపుకున్నాం అనుకుంటూ ఒకళ్ళని లేపుకుంటూ వస్తూ భగవద్ అనుగ్రహాన్ని ద్రష్టలుగా దర్శిస్తూ దాన్ని మాకు అందించడానికి పూర్వాచార్యులుంటే ఈ ఆచార పరంపర ఇలా ఈ ఋషి పరంపర కొనసాగుతూ ఉండాలి గనక ఆ మహర్షుల మీద అభిమానంతో ఆ మహర్షులని పక్షుల రూపంలో ఉపాసిస్తూ అలౌకికమైన విషయాల గురించి వాళ్ళు చర్చించుకుంటూ ఉంటే మనకు అర్థం అవుతుంది కదా. ఇది సుశ్రమ పూర్వేషాం ఏనస్తద్విచక్షిరే అన్నట్టుగా పూర్వాచార్యులు వ్యాఖ్యానించారు. ఏదో పెద్దలు చెప్పారు, ఆ చెప్పిన దాన్ని మేము విన్నాము అన్నాం. అంటే ఆ ఈశావాస్యోపనిషత్తులో చెప్పబడ్డట్టుగా ఆ మంత్రమే ప్రమాణం. అలా పరస్పరం కలిసి బ్రహ్మ విచారం చేస్తున్నటువంటి మహర్షులందరూ ఈ భరద్వాజ పక్షులతో సమానమైన వాళ్ళు. ఇంకా తర్వాత వచ్చింది దేవాలయంలో మోగుతున్నటువంటి శంఖధ్వని కదా. వెళ్ళై విళిసంగం పేరరవం కేట్టిలయో కాసుం పిరప్పుం కలగలపక్కై పేర్తు తైరరవం కేట్టిలయో అని అడిగారు కదా. దేవాలయంలో మోగుతున్న శంఖధ్వని వినలేదా? పెరుగు తరుస్తున్నప్పుడు వచ్చినటువంటి దధిధ్వని వినలేదా? శంఖం ఊదడాన్ని బట్టి, దాంట్లోంచి వచ్చిన ధ్వనిని బట్టి ఇది ధ్వని శంఖధ్వని కనుక ఆ ధ్వని చేసేవాళ్ళు పలానా రూపంలో ఉంటారు, ఈ ధ్వని పలానా సన్నివేశానికి ఊదుతున్నారు అని ఊహించగలుగుతున్నారు. ఆ శంఖం తెల్లగా ఉందో లేదో వీళ్ళు చూసారా? సాధారణంగా తెల్లటి శంఖాలు వాడతారు కనుక
వెళ్ళై విళిసంగిన్ పేరర్వం కేట్టిలయో. తెల్లటి శంఖధ్వని వినలేదా అంటున్నారు. అనుమానమునే ప్రమాణంగా గ్రహించి చెప్పడం. అలాగే తైరర్వం కేట్టిలయో అంటే పెరుగు చిలుకుతుంటే శబ్దం వస్తుందేమో, దాంట్లో వచ్చే గలగల శబ్దాలు వస్తున్నాయిట. కాసుం పిరప్పుం కలగలప్పక్కై పేర్తూ అని ఆ ధ్వనికి ఒక రూపాన్ని ఊహిస్తున్నారు. వాళ్ళ చేతి గాజులు, నిన్న చెప్పుకున్నాం కదా, తాళిబొట్టు, తట్టుబొట్టు, ఆ శబ్దం వస్తుంది కదా, ఆ శబ్దం వినిపిస్తుంది కదా, దాన్ని వినలేదమ్మా, విని కూడా ఇంకా పడుకునే ఉన్నావా అని అడుగుతున్నారు. ఈ శబ్ద సామ్యం అన్నది ఇంత అద్భుతంగా వర్ణించింది కేవలం శబ్దం ఒకటేనా అంటే శబ్దాన్ని కూడా ప్రమాణంగా తీసుకోవడానికి. అంటే శబ్దం ఒక్కటే ప్రమాణమా అంటే ప్రత్యక్షము, అనుమానము, శబ్దము ఇత్యాది ప్రమాణాల్లో ఒక్కొక్క దాన్ని ఎందుకొని ప్రమాణంగా తీసుకోవాలో తెలియజెప్పడానికి. ఈ ప్రమాణాన్ని తీసుకుని సాక్షాత్తు భగవతత్వాన్ని ప్రకటించడానికి భగవంతుడికి సంబంధించిన పేర్లని తర్వాత గురూపదేశంలో వచ్చినటువంటి మంత్రభాగాన్ని తెలియజేస్తున్నారు. హరి ఎండ్ర పేరరవం, హరిహరి అంటున్నారు కదా. నారాయణన్ మూర్తి కేశవనై పాడవం, ఓం నారాయణాయ విద్మహే హరిహరి అనే శబ్దము. హరి హరతి పాపాన్ని, సర్వ పాపాలని హరించేటువంటి శ్రీహరి. నారాయణం యశస నారాయణ కాయితి బ్రహ్మణో నాహ ఈశోహం దర్వదేహి నాహం అన్నట్టుగా కేశవ. ఇవన్నీ కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపాన్ని, భగవద్గుణాన్ని వర్ణించడానికి ఉపయోగపడేవి కనుక ఇది ఆచార్యోపదేశం లాంటిది. దీంతో శ్రవణం పూర్తయింది. అందువల్ల ఈ 2 పాసురాల్లో శ్రవణం జరగవలసిన క్రమాన్ని నిరూపించి రాబోయే పాసురంలో ఈనాటి పాసురంలో ఈ శ్రవణాన్ని మనం మననం చేయడం ద్వారా కలిగేటువంటి ఫలాన్ని నిరూపిస్తున్నారు. మనకి మనస్సు నివురు గప్పిన నిప్పులా ఉంటుంది. రకరకాలైనటువంటి కామక్రోధాది అరిషడ్వర్గాలతోటి, అవిద్యతోటి, అశాంతితోటి, మోహంతో ఆవరించుకుని ఆత్మ అనేది ప్రకాశించకుండా చేసేటువంటి రకరకాల విన్యాసాలు మనస్సు చుట్టూ ఉంటాయి. ఈ ప్రకాశం కలిగితే తప్ప ఆ పాపం తొలగదు. ఏమయ్యా, దీనికి ఎంతో సాధన చేసిన యోగుల వల్లే ఇది అవ్వట్లేదు, మనం ఏం చేయగలుగుతాం? చంచలం హే మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అడుగుతాడు అర్జునుడు కృష్ణ భగవానుడిని. గీతాచార్యుడు చెప్తున్నాడు, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. రజస్తమో గుణాలని తగ్గించుకుని అభ్యాసంతో, వైరాగ్యంతో శాంతస్థితిని, సత్వస్థితిని పొందాలయ్యా. కష్టమైనా కూడా సాధించవచ్చు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అంటాడు. నాయన, నువ్వు చెప్పిన మాట సత్యమే. వాయువునేనా ఆపచ్చు కానీ మనస్సును ఆపడం కష్టం. వాయుబంధనం చేయొచ్చు కానీ మనస్సును కూడా ఆపడానికి మార్గాలున్నాయి. ఆ మార్గాలు ఏమిటి? అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఈ అభ్యాసం ఎట్లా చేయాలి, ఈ వైరాగ్యాన్ని ఎట్లా పెంపొందించుకోవాలి అన్న విషయం చెప్పడానికి వేదాల్లో 108 ఉపనిషత్తుల్లో యోగ సాధననే ప్రమాణంగా తీసుకుని నిర్వచనం చేసినటువంటి ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. 20 ఉపనిషత్తులు ఉన్నాయి. కృష్ణయజుర్వేదాంతర్గతం, ఋగ్వేదాంతర్గతం, సామవేదాంతర్గతం, శుక్లయజుర్వేదాంతర్గతంలో ఉన్నటువంటి అద్వైత తారకోపనిషత్తు, అమృతనాథోపనిషత్తు, క్షురికోపనిషత్తు, తేజవిందోపనిషత్తు, దర్శనోపనిషత్తు, ధ్యానోపనిషత్తు, వరాహోపనిషత్తు, హంసోపనిషత్తు, యోగతత్వోపనిషత్తు, పాశుపత బ్రహ్మోపనిషత్తు, మహావాక్యోపనిషత్తు, యోగ చూడామణ్యుపనిషత్తు, మండల బ్రాహ్మణికోపనిషత్తు, యోగ కుండల్యుపనిషత్తు, శాండిల్యోపనిషత్తు, బ్రహ్మ విద్యోపనిషత్తు, త్రిశిఖ బ్రాహ్మణ ఉపనిషత్తు, తేజబిందు ఉపనిషత్తు, అమృత బిందు ఉపనిషత్తు, హంసోపనిషత్తు, యోగ తత్వోపనిషత్తు, యోగ శిఖోపనిషత్తు, యోగ కుండల్యుపనిషత్తు, ఇలాంటివి మహామండలి బ్రాహ్మణోపనిషత్తు, ఇలాంటివి 20 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులన్నీ కేవలం యోగ విద్య ద్వారా
పరబ్రహ్మమైనటువంటి శ్రీమన్నారాయణుడిని పొందడం ఎలాగా అని. అలాగే వేదాంత విజ్ఞానాన్ని కూడా 24 ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి. అదేంటండి మిగతా ఉపనిషత్తులు ఏం చేస్తున్నాయంటే, ఈ 108 ఉపనిషత్తుల్లో 14 ఉపనిషత్తులు వైష్ణవ సిద్ధాంతాన్ని, 15 ఉపనిషత్తులు శైవ సిద్ధాంత ప్రాతిపదికంగా, 8 ఉపనిషత్తులు దేవీ శక్తిని ప్రతిపాదిస్తూ ఉండగా, మిగిలిన 44 ఉపనిషత్తుల్లో 24 ఉపనిషత్తులు వేదాంత విజ్ఞానాన్ని, 20 ఉపనిషత్తులు యోగ విద్యని ప్రధానంగా బోధిస్తున్నాయని పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. అందుకని ఈరోజు జరగబోయేటువంటి ఈ ఐతిహ్యంలో ఇప్పుడు పడుకునున్న ఆవిడ్ని ఇంకొన్ని విశేషణాలతోటి ఈ యోగ విద్యను మనకి అందించడానికి పిలుస్తున్నారు. ఈ పిలవడంలో మేము కూడా మిమ్మల్ని ఆశ్రయించుకుని మీ ద్వారా పరమాత్మని ఆశ్రయించాలన్న కోరికతోటి మిమ్మల్ని శరణు వేయడానికి వచ్చామమ్మా అన్న ఉద్దేశం ఆవిడికి అందేలా చేశారు ఆండాళ్ళమ్మ వారు. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని పూర్వాచార్యుల వైభవం ఎట్లా ఉందో చూద్దాం. ఆచార్య దివ్య తిరువడిగళే శరణం. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறுவீடு மேயுவான் பரந்தனகான் மிக்கொள்ள பிள்ளைகளும் போவான் போகின்றாமை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோது கலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் இளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ఆవావెన్నారాయందరులేలోరుంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఇంతకుముందు పాసురాల్లో హరి ఎன்ற పేరరవం, నారాయణన్మూర్తి కేశవనే పాడవం. ఇక్కడ దేవాది దేవనై సెండు నాం సేవితాల్, ఈ దేవాది దేవుడు ఎవరన్న వ్యవహారాన్ని నిరూపిస్తున్నారు. కీழ்వాణం వెళ్ళెండ్రు ఎరుమై సిరువీడు. కీழ்వాణం అంటే నిన్న మొన్నటి పాసురాల్లో తెల్లవారడానికి గుర్తుగా శబ్దాలని చెప్పారు. పుళ్ళుం సిలంబెనగాన్ కీసు కీసెన్నంగం ఆనైచ్చాత్తన్ కలందు పేసిన పేచర్వం ఇలాంటివి. ఈ శబ్దాలు అర్ధరాత్రి సమయంలో అయినా రావచ్చు అని ఈవిడ అంటుందేమో అని తూర్పు దిక్కు తెల్లవారుతోంది చూడమని చెప్తున్నారు. ఆవిడ లోపల నుంచి లేవకుండానే ఏమర్రా, సర్వకాల సర్వావస్థల్లోనూ భగవద్గుణానుభవంతో రమిస్తున్నారు గనక, ఆనందిస్తున్నారు గనక మీ తిరుముఖ మండలాలన్నీ కూడా కాంతివంతాలయ్యి ఆ కాంతే మీరు చూసిన దిక్కున ప్రజ్వలిస్తోందేమోనర్రా. అందువల్ల మీరు ఆ తూర్పు దిక్కుకి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నారేమో, ఆ దిక్కు చూస్తుంటే ఆ తూర్పు కూడా మీ కాంతిని తీసుకుని ప్రజ్వలించడం వల్ల తూర్పు దిక్కు తెల్లవారిందని అనుకుంటున్నారు మీరు. నిజానికి ఏం తెల్లవారలేదు, ఇంకా బోల్డ్ సమయం ఉంది. ఇది అన్యథా జ్ఞానంలో పడ్డారా మీరు? ఇలా ఉంటే ఎలాగా? సంప్రదాయాన్ని పాటించాలి కదా. నేను రాను పండి, పరమాత్మ సంబంధమైనటువంటి స్వరూప జ్ఞానమే తప్ప అన్యథా జ్ఞానం నాకు అవసరం లేదు అందిట. అయ్యో అదేమిటమ్మా, సత్వగుణం మనస్సులో ఉదయించి రజస్తమో గుణాలని మన నుంచి దూరం చేస్తుందా అని చెప్పడానికి ఉన్నటువంటి ఈ ఒక్క అవకాశాన్ని మాకు ఇవ్వకుండా, సూర్యుడు తూర్పునే కదా ఉదయిస్తాడు, మా ముఖార విందాల్లో ఉండేటువంటి, నువ్వు అన్నట్టుగా మీ ముఖార విందాల్లో ఉండేటువంటి తేజస్సే కనిపిస్తుందర్రా అంటున్నావు. ఆ సూర్యుడి తేజస్సు ఎక్కడ, మా తేజస్సు ఎక్కడ? అంటే జ్ఞానోదయం కలగడానికి ముందుగా కొంత చిత్తభ్రమ కలుగుతుంది. మహాపురుషుల సన్నిధిలో మనం ఉన్నప్పుడు, లేదా మన సన్నిధులకి మహాపురుషులు వేంచేసి ఉన్నప్పుడు వాళ్ళ సత్వప్రభావం మన మీద ప్రసరించి మనం కూడా ప్రసన్నంగా కనిపిస్తాం. ఇది సహజంగా లోకంలో కలిగే జ్ఞాన సంబంధమైన పరంపరాగతంగా ఉన్నటువంటి వ్యవహారం. కానీ అటువంటి చిత్తప్రసాదం వల్లే ఇలా వీళ్ళు తూర్పు తెల్లవారిందని చెప్తున్నారేమో అని ఆవిడ అంటే, తూర్పు తెల్లవారడానికి ఈ గుర్తు కాక వేరే గుర్తు కూడా చెప్పడానికి వీళ్ళు ఇంకొక మాట మాట్లాడుతున్నారు. ఎరుమై సిరువీడు అంటున్నారు.
ఎరుమై అంటే గేదెలు. సిరువీడు అంటే గేదెలు మామూలుగా మేతకి వెళ్ళడానికి ముందు దగ్గరలోనే కట్టేసి మేత పెడతారు. తరువాత ఈ మేత మేసి వచ్చేసిన తర్వాత అవి పిల్లలకి పాలు ఇచ్చుకుని మళ్ళీ అడవిలోకి వెళ్తాయి. ఇదే విషయాన్ని రంగనాథుణ్ణి మేల్కొల్పుతూ విప్రనారాయణులు కూడా అందంగా చెప్పుకుని వచ్చారు. వంబవిష్వానవర్ వాయురై వశంగ మానిది కపిలయ్యొన్ కన్నాడి ముదలా. అయ్యా, దేవర వారికి సమర్పించడానికి రకరకాల సుగంధాలని వాటిని తీసుకుని వస్తున్నటువంటి వాళ్ళు కపిలధేనువులు, వీళ్ళందరితో కలిసి మేము వస్తున్నాం తెల్లవారిందనడానికి గుర్తుగా. అంటే స్థూలాకార విలోల బాల మహిషీర్ మున్యచ్చ బంధాన్ముదా అన్నట్టుగా மேட்டில மேதிகள் தலை விடுமாயர்கள் வேயங்குழலோசையும் విడైమణిక్కురலும். చక్కగా బలిసి ఉన్నటువంటి బాల మహిషీ గణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పచ్చిక బయళ్ళ యందు మేయడానికి, బయట ఉండేటువంటి పచ్చిక బయళ్ళలో మేయడానికి వీళ్ళందరూ గోపబాలకులు తీసుకుని వచ్చి వదిలిపెట్టారయ్యా. అటువంటి గోపబాలకులు వదిలిపెట్టినటువంటి గేదెలు మేయడానికి వస్తున్నాయి గనక అడుతిరలయోత్తియమ్మరసే అడుదిరుల్ అయోధ్యమ్మరసే అంటున్నారు. శత్రువుల్ని జయించేటువంటి పరాక్రమం కలిగినటువంటి, అయోధ్యను సుభిక్షంగా పరిపాలించినటువంటి ఎమ్మరసే అరంగత్తమ్మ పళ్ళేషుందరులాయే అయోధ్యం అరసే. అటువంటి అయోధ్యను పరిపాలించినటువంటి రంగనాథ వేంచేవయ్యా అని అడుగుతున్నారు. అక్కడ కూడా మా ఆళ్వార్లు గేదెల్ని సిరువీడులోకి పంపించడం అన్నది ఒక ప్రమాణంగా చూపించారు కదా. ఆచార్యా దైవ విదిత విద్యా సాధిష్టం ప్రాపత్. ఆచార్యుణ్ణి లభించినటువంటి అటువంటి ఉపాసనా క్రమంలో ఆయన చూపించిన దాన్నే మేము కూడా అంటే ప్రమాణంగా స్వీకరించామమ్మా. అందుకని నువ్వు నమ్మవలసిందే. ఇది మేమేదో అబద్ధం చెప్పి పబ్బం గడుపుకోవడానికి రాలేసుమా. பூணித்தொழு வினிர்பிக்கு பழுதியளைந்தப்பன் மோனி కాణపెరుదిమం పగనాగిలం కండార్ పழிప్పర్. పశువుల్ని కొట్టంలో కట్టడం, విడిపించడం, మళ్ళా విడిగా దుమ్ములో ప్రవేశించడం, మళ్ళా పిల్లలకి పాలు ఇవ్వడం, తర్వాత ఈ దుమ్ము కొట్టుకుపోయినటువంటి ఈ వీళ్ళందరితో కలిసి మళ్ళా బయటికి వెళ్ళడం, ఇదంతా కృష్ణయ్యకు అలవాటే కదర్రా అంటూ పెరియాళ్వార్లు నీరాటంలో మంగళాశాసనం చేశారు కదమ్మా. అదిగో అంటే ఆ పశువుల్ని కొట్టంలోంచి విప్పి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి మేత పెట్టడం, మళ్ళా పిల్లలకి పాలిచ్చి దుమ్ము కొట్టుకుంటూ బయటికి వెళ్ళడం, ఆ దుమ్ము కూడా లేస్తాం చూసావా. మా పెరియాళ్వారు చెప్పారు, తొండరపడి ఆళ్వారు చెప్పారు, ఇలాంటి వాళ్ళు అందరూ చెప్పిందే మేము కూడా ప్రమాణంగా స్వీకరించాం. అందుకనే సిరువీడు అందులోకి ఇవి వెళుతున్నాయి అని చెప్పుకుంటున్నామమ్మా. అందుకని పరమాత్మని ఆశ్రయించడంలో ఉన్నటువంటి ఆనందాన్ని పరమాత్మకి ఆత్మతుల్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో కలిసి మేము సేవించుకోవాలని మా పెరియాళ్వార్లు విప్రనారాయణులు చెప్పిన మాటల్ని మన్నం చేసుకుంటూ దేవరు వారు కూడా అంతటి వారనే మేము మీ ప్రాపకం కోసం వచ్చాం. మీరు చూస్తే ఇంకా నిద్ర లేచి రాకపోగా ఆ సమాధి స్థితిలో ఉండి భగవత్తత్వాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారు. మీతో కలిసి ఆనందించాలన్నదే మా సంకల్పం తప్ప మాకు ఇంకొకటి ఏమీ లేదు. భగవత్తత్వం కన్నా భాగవత గోష్ఠి అందే ప్రీతి కలవారం గనక ఆ అనన్యోపాయ శరణత్వము, భోగ్యత్వము, శేషత్వము మాకు కూడా ఉపదేశించవలసింది అని అడుగుతున్నారు. ఆవిడ ఉన్న సమాధి స్థితిలోంచి ఆవిడని బయటికి తీసుకొద్దామని. యోగశాస్త్ర పరిభాషలో సమాధి 4 రకాలుగా ఉంటుందండి. అంటే మనం ఉపాసించవలసిన రూపాన్ని మాత్రమే ఆలంబనగా తీసుకుని ఇతర విషయాలన్నింటినీ పూర్తిగా వదిలిన స్థితి.
దీన్ని సంప్రజ్ఞాత సమాధి అంటారు. ఇది మళ్ళా 4 రకాలుగా ఉంటుంది. వితర్కానుగతం, విచారానుగతం, ఆనందానుగతం, అస్మితానుగతం అని. ఇందులో మొదటిది మళ్ళా 4 రకాలు, రెండవది 2 విధాలుగాను, రెండవది 3 విధాలుగాను, మూడవది 2 విధాలుగాను ఉంటుంది. చివరిదైనటువంటి అస్మితానుగతం ఒక రకంగా ఉంటుంది. ఇలాగ మొత్తం సమాధి స్థితులన్నీ 10 రకాలుగా ఉంటాయి. 10 రకాల సమాధి స్థితుల్లో భిన్న భిన్న అవస్థల్లో ఉన్నటువంటి 10 మంది గోపికల్ని అందుకే మేల్కొల్పుతున్నారు. అందులో ఇప్పుడు వితర్కానుగతంలో ఉన్నటువంటి ఒక గోపికని ఈశ్వరుడే ప్రధానము, ఈశ్వరుడి ఆ ఉపాసనే ప్రధాన లక్షణం, అదే ఉపాదేయం, అదే స్వీకరించవలసింది, ఆనందించవలసింది అని నమ్మినటువంటి ఆవిడ. అందుకే ఎరుమై సిరువేడు మేయ్వాన్ పరందనగాన్, అదిగో అమ్మ. అందుకని ఆవిడకి ఇదివరకు పూర్వాచార్యులు చెప్పినటువంటి, ఆవిడ ఆచార్య పరంపరలో ఉంది కనుక ఆవిడ స్థాయికి తగ్గవాళ్ళు చెప్పిన మాటలు వింటుంది కనుక మా పెరియాళ్ళవారు చెప్పారు, తొండపడి ఆళ్ళవారు చెప్పారు, అక్కడెక్కడో తిరుమణిసే ఆళ్ళవారు చెప్పారు, వీళ్ళందరూ చెప్పిన మాటలే చెప్తున్నామమ్మా అంటే ముందుగా మన మనస్సులోకి పరమాత్మని కామ సంకల్పం లేకుండా పరిశుద్ధమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఎవరైతే అన్ని రకాల బంధాల్ని విస్మరించి కీర్తిస్తారో అటువంటి వాళ్ళకే నేను దక్కుతానని చెప్పాడు కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముఖ్యైర్నిర్విషయుగం స్మృతం అంటోంది అమృత బిందు ఉపనిషత్తు. మనుష్యుల యొక్క బంధమోక్షాలకు కారణం మనస్సే. ఆ మనస్సుని పరమాత్మయందే లగ్నం చేస్తే, వేరే వాటి మీద ఆసక్తి లేకుండా ఉంటే అప్పుడు మోక్షం కోసం పరితపిస్తుంది. అటువంటి వాళ్ళని నేను స్వీకరిస్తాను. తదేవం నిష్కలం బ్రహ్మ నిర్వికల్పం నిరంజనం తద్బ్రహ్మ అహమితి జ్ఞాత్వా బ్రహ్మ సంపద్యతే ధ్రువం. అటువంటి పరబ్రహ్మనే, ఆ బ్రహ్మతత్వాన్ని పొందినవాడు నేను ఒకటే అని అప్పుడు వాళ్ళని నేను స్వీకరిస్తాను అని చెప్తున్నాడు. వీళ్ళకిట పునర్జన్మ ఉండదుట. ఏక ఏవాత్మమంతవ్యో జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్థానత్రయ వ్యతీతస్య పునర్జన్మ న విద్యతే. అటువంటి వాడు ఏమని ఉపాసన చేస్తూ ఉంటాడు? పునర్జన్మ లేని భావాన్ని పొందుతాడు. ఏక ఏవ హి భూతాత్మ భూతే భూతే వ్యవస్థిత ఏకదా బహుధా చైవ దృశ్యతే జలచంద్రవత్ అంటోంది అమృత బిందు ఉపనిషత్తు. అటువంటి ఉపనిషద్వాక్యాన్ని మేము ప్రమాణంగా తీసుకుని ఈ వినడం శబ్దం కలగజేస్తోంది. శబ్దాన్ని ప్రమాణం అని ఎందుకు తీసుకుందామంటున్నామేమో. శబ్దాక్షరం పరం బ్రహ్మ తస్మిన్ చీయే యదక్షరం తద్విద్యానక్షరం ధ్యాయేత్ అదిచ్ఛేద్ శాంతిమాత్మనః. పరబ్రహ్మ అనేది, శబ్దం అనేది, నాదం అనేది, వేదం అనేది, నాక్షరైతే అక్షరం అన్నట్టుగా ఉన్నటువంటిది ఏది శేషించకుండా మిగులుతుందో అటువంటి నాశనం లేని పరబ్రహ్మని శబ్దమనే ఒక ప్రమాణం ద్వారా, వేదాంతర్గతమైనటువంటి శబ్దం అనే ప్రమాణం ద్వారా మేము ధ్యానం చేస్తున్నాం గనక అటువంటి దాన్నే పరమాత్మ ఒప్పుకుంటున్నాడు గనక అలా ఒప్పుకునేవాడిని తన యందు పరమాత్మ వసింపచేసుకుంటాడుట. ఇది సర్వభూతాదివాసం చ యద్భూతేషు అసత్యపి సర్వానుగ్రాహకత్వేన తదస్మ్యహం వాసుదేవ ఇత్యుపనిషత్తు అంటోంది క్షురికోపనిషత్తు. అట్లా సకల భూతాల్ని ఆధారంగా సకల భూతాల్లోనూ తానే నివసిస్తూ ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో ఆ పరమాత్మ నేనే వాసుదేవుడు అనే పేరుతో పిలువబడుతున్నాను కనుక మోక్ష సాధనం కోసం ఆచార్య ఉపదేశం ద్వారా పొందవలసింది అని చెప్తున్నాడు. ఇదే విషయాన్ని మైత్రేయి విద్య కూడా చెప్తోంది బ్రహ్మ విద్యల్లో. జాయా ప్రియా భవాత్యాత్మనస్తు కామాయా జాయా ప్రియా భవతి అంటోంది. ధనధాన్యాదులు, పుత్రపౌత్రాదులు, భార్య, అంతస్తులు, భోగాలు ఇవన్నీ కూడా లౌకికమైన వ్యాపారాల కోసమే కానీ పరమాత్మ సాన్నిధ్యం కోసం మైత్రేయాత్మనోవా అరే దర్శనేన చ శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదగం సర్వం విదితం ఇత్యుపనిషత్తు అంటోంది మైత్రేయ విద్య. ఇటువంటి మైత్రేయ విద్యలో ప్రతిపాదించినట్టుగా, యోగ ధ్యానోపనిషత్తులో ప్రతిపాదించినట్టుగా, అమృత బిందోపనిషత్తులో ప్రతిపాదించినట్టుగా మా పెరియాళ్ళవార్లు తొండరెడుపడి ఆళ్ళవారు, తిరుమడిసే ఆళ్ళవార్లు చెప్పినట్టుగా ఎరుమై సిరువీడు మేయ్వాన్ పరందనగాన్ అలా గేదెలు వెళ్తున్నాయి. వారే మాకు ఆచార్యులు. గేదెల ఆచార్యులు ఏమిటండి అంటే అవి నడుస్తూ వెళతాయిట. వాటి వెనకాల అవి నడిచిన దారిలో వీళ్ళు వెళ్ళడం తప్ప వీళ్ళు సొంతగా వాటిని మేపుకుని వెళ్ళేంతటి తెలివితేటలు ఉన్నవాళ్ళు కాదు పాపం వీళ్ళు. అందుకని వాటి వెనకాల వెళ్ళడం తప్ప వేరే ధ్యాస లేదు కదా మాకు.
అంటున్నారు. అంటుంటే ఏమర్రా మీకే ఇలా అనిపిస్తోందా, ఇంకా ఎవరికైనా ఇలా అనిపిస్తోందా, ఇంకా ఎవరైనా బయలుదేరారా, మీరు 10 మందే వచ్చారా, 4-5 ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు ఇంకా అంటుంటే ఈవిడ చెప్తున్నారు, మిక్కుళ్ళ పిళ్ళైగళం போவான் போகின்றாரை போகாமை காத்து ఉన్నై కూవాన్ వందు నిన్రోం అంటున్నారు. మిగిలిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళారమ్మా, మేము మాత్రం వారిని వెళ్లకుండా ఆపి కొంతమంది ముందు వెళుతున్నారు, అక్కడ ఆగుతున్నారు, ఇంకొకళ్ళని లేపడానికి వెళ్ళారు, నిన్ను పిలవడానికి వచ్చి చేరాం. అంటే ఉత్తరం తీరమాసాద్య హ్యస్తయేవ వ్యతిష్ఠిత, ఉత్తర తీరానికి వచ్చి లంక నుంచి మనకి ఇక్కడి నుంచి దక్షిణ సముద్ర తీరం వచ్చి ఆకాశంలోనే నిలిచిన వాడై ఉన్నాడుట విభీషణుడు. ఉత్తరే తీరే ఖే అతిష్ఠత్ అన్నారు. రావడమే పరమ ప్రయోజనంగా వచ్చారు. ఆ రోజు కూడా అక్రూరుడు కంసుడు అడిగాడు కదా అని కృష్ణ బలరాముల్ని తోడు తీసుకుని వెళితే బృందావనానికి వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళడమే మహాభాగ్యంగా ఆనందంగా వెళ్ళాడు అక్రూరుడు. సుప్రభాతాచమే నిశా అద్యమే సఫలం జన్మ అనుకున్నాడు. భరతుడు చిత్రకూటంలో రాముడున్నాడని తెలిసి భరద్వాజ ఆశ్రమం గత్వా భరద్వాజుడి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉపదేశించిన మార్గాన్ని పొంది నడవడమే పరమ ప్రయోజనంగా రాముడు పలానా చోట ఉన్నాడు ఉండొచ్చు అని తెలియగానే అక్కడికి కొన్ని క్రోసుల దూరంలోనే గుర్రాల్ని ఏనుగుల్ని రథాల్ని ఆపి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. ముక్తపురుషులు అర్చిరాది మార్గంలో ప్రయాణం చేస్తుంటే పరమపదాన్ని పొందడం తప్ప వాళ్ళకి వేరే ఆ దారిలో కనిపించే గొప్ప గొప్ప అవకాశాలేవి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వరు. సర్వస్మై దేవాహ బలిమావహంతి అన్నట్టుగా అండపిండ బ్రహ్మాండాల్లో ఆయా లోకపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి బ్రహ్మరుద్రేంద్ర దేవతలు, స్వామి దేవరు వారు కొంచెం సేపు మా లోకానికి వేం చేయవలసింది, ఇక్కడ సేద తీరి వెళ్ళవలసింది అంటే ఆ రోజు హనుమంతుడికి పర్వతరాజు అయినటువంటి మైనాకుడు, ఏమయ్యా కాసేపు సేద తీర్చుకుని వెళ్ళంటే, రామార్థం వానరార్థం చ కార్యం కర్మ సుదుష్కరం, ఇంతటి సుదుష్కరమైనటువంటి పని మీద వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నానయ్యా, రామార్థం వానరార్థం చ, రాముడి కోసం వెళ్తున్నాను, మా వానరరాజు సుగ్రీవుడి కోసం వెళ్తున్నాను కనుక ఈ పని వచ్చాక చూద్దాంలే అన్నట్ట. అలాగే ఈ పరమ పురుషులు కూడా పర్వాలేదు స్వామి, మేము వైకుంఠానికే కదా వెళుతున్నాం, అక్కడ ఆనందించడానికి వెళ్తూ చిన్న చిన్న ఆనందాలతోటి మాకు పనే ఉందనుకుంటూ హావూ 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 అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదో అమృతస్య నాభాయి అనుకుంటూ అమృతతత్వాన్ని, అన్నస్వరూపాన్ని, అమృత స్వరూపాన్ని అయినటువంటి పరమాత్మని అనుభవించడానికి, పరమాత్మ భగవదైక్యమైనటువంటి ఆనందాన్ని పొందడానికి వీళ్ళు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. ఆ వెళ్ళడమే పరమ ప్రయోజనంగా వెళ్తారు. అంటే ఇది చాలా సందర్భాల్లో దాసుడు చాలా చోట్ల వినియోగించుకున్నాడు. పూర్వాచార్యులు కూడా చాలా చోట్ల చెప్పి ఉన్నారు. ఇదివరకే మనం ఏదైనా మూల విరాణమూర్తిని సేవించుకోవడానికి ఏదైనా ఒక దివ్యస్థలానికి బయలుదేరాం, దివ్య దేశానికి, తిరుమల వెళ్ళాం, శ్రీరంగం వెళ్ళాం, ఎక్కడికో ఏ సింహాచలమో వెళ్ళాం, అయోధ్య వెళ్ళాం. ఇక్కడి నుంచి తిరుమల ప్రయాణం చేసి వెళుతూ ఉంటే వెళ్ళడం ఒకరోజు, రావడం ఒకరోజు, అక్కడ లైన్లో నుంచోవడం ఒకరోజు, పెరుమాళ్ళను చూడడం మాత్రం 10 సెకండ్లు చూస్తాం, క్షణాల కాలం చూస్తాం. ఇంత కష్టపడి చూడడానికి అంత దూరం వెళ్ళడం అంటే చూడడం ఒకటే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళడం, అక్కడి నుంచి వెనక్కి రావడం, ఇదంతా కూడా పరమ ప్రయోజనంగానే, వెళ్ళడమే పరమ ప్రయోజనంగా సిద్ధించినప్పుడు ఈ యాత్ర అంతా ఈ 24 గంటలో, 48 గంటలో, 3 రోజులో, వారం రోజులో తిరుమల యాత్ర చేసినట్టుగా ఉన్నదంతా తిరుమల యాత్ర చేసిందంతా కూడా మనం స్వామిని సేవించుకున్న దాంట్లోకే వస్తుంది. కనుక ఉత్తరే తీరేకే అతిష్ఠత్ అంటున్నారు. ఇంతమంది ఉండగా బయలుదేరిన వాళ్ళు బయలుదేరారు కదా, వందు నిన్రోం వచ్చి నిల్చునున్నావు నువ్వు రావడం కోసమే అంటే, నేనే రావాలని అంత పట్టుదల ఏంటర్రా మీకు అంటే, కోదు కలముడయ పావాయస్మత్ సర్వరు గురుభ్యో నమః అంటున్నారు. పూదత్తాళ్వార్లని పొయ్యిగా పేయాళ్వార్లని, పొయ్యిగాళ్వార్లని, పేయాళ్వార్లని లేపాం, పూదత్తాళ్వార్లని లేపుతున్నారు. కుతూహలం భగవద్ అనుభవంలో, భగవద్ విశేషణాల్లో, భగవద్ జ్ఞానంలో కుతూహలం కలిగిన ఓ పడతి, అమ్మా
కృష్ణుణ్ణి చూడడానికి మేము వెళుతున్నాం, కానీ ముందుగా నీ వాకిల్లోకి వచ్చి నిన్ను తోడుకొని వెళితే కృష్ణుడు మా మొహాలు చూస్తాడు. నువ్వు లేకుండా వెళితే ఏమర్రా ఆవిడ్ని తీసుకురాలేదా అని అడుగుతాడు. అందుకని అనుగ్రహానికి పాత్రలను అవ్వాలని నిన్ను తోడుకుని వెళదామని వచ్చాం. ఆడపిల్లలు పడే బాధ ఆడదానికే తెలుస్తుందంటారు కదా. ఆ రోజు సీతాదేవి కూడా నారీణాముత్తమా వధూః అని ప్రశంసించబడింది కదా. ఎందుకనంటే లంకలో ఆ ఆడవాళ్ళు పడుతున్న బాధలు చూసి, ఏమయ్యా వాళ్ళందరినీ ఏం చంపేస్తానంటావు, చెరసాల్లో ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళందరూ రావణుడి ఆజ్ఞలు పాటించలేక బాధపడుతున్నాడు. కార్యం కరుణమార్యేణ నకశ్చిన్నాపరాజ్యతి, వదిలిపెట్టేనాయన అంది. ఆహా, అంతటి దయ కలిగిన తల్లివని మేము నమ్మి వచ్చామంటే ఏం చెయ్యాలయ్యా? ఏడుందిరాయి లేచి రావమ్మా. అసలు నువ్వు లేచి వస్తుంటే నీ నిద్రాకాలిన సౌందర్యాన్ని చూసి నీతో కలిసి పరమాత్మను సేవించుకోవడానికి వచ్చాను. వస్తే పాడి పరైకొండు, క్షమితం, ఈ భగవద్ అనుగ్రహాన్ని పాడి 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 వస్తున్నాం కదా. ఇప్పుడు నువ్వు కూడా పాడు మాతో కలిసి. నిన్ను వెంట పెట్టుకుని మేము వెళ్ళబోతున్నాం. మేము వెళ్ళిన దానికి పాడి పరైకొండు నీతో కలిపి కృష్ణుడికి ప్రీతి కలిగిన వారితో కలిసి కృష్ణుడిని మేము సేవించుకుంటే ఉండే అనుభవం. ఏమేం పాడారరా? పలానా పలానావన్నీ పాడాం. ఇప్పుడు మళ్ళా పాడదాం. మావాయ్ పిళందానై మల్లరై మాట్టియా. అసురావేశం కలిగినటువంటి ఆ గుర్రం ఏదైతే ఉందో దాన్ని 2 దవడలు పట్టి చీల్చి మనల్ని కాపాడినవాడు. కేసి అనే రాక్షసుడు పరమాత్మను చంపడానికి గుర్రం ఆకారంలో ఆ స్వరూపాన్ని ధరించి వస్తే దాన్ని చంపి కేశవాని నామాన్ని పొందాడు కదా. అటువంటి వాడు, అటువంటి కేసి అన్న రాక్షసుడిని సంహరించిన వాడిని పాడుతున్నాం. మల్లరై మాటియా. చాణూర ముష్టికులు అనేటువంటి మల్లుల్ని చంపాడు కదా. వీళ్ళు కామక్రోధాదులు. చాణూరుడు కామము, ముష్టికుడు క్రోధము. అక్కడ ఉన్నటువంటి కేసి అన్న రాక్షసుడు అహంకారం. అంటే కామక్రోధాల్ని అహంకారాన్ని జయించినప్పుడే పరమాత్మని చేరగలుగుతాం గనక అటువంటి వాళ్ళని సంహరించి వచ్చినటువంటి పరమాత్మని నిన్ను ముందు ఉంచుకుని మేము సేవించాలని అనుకుంటున్నాం గనక వాళ్ళని సంహరించాడు కదమ్మా. అటువంటి సంహారకుణ్ణి కీర్తిద్దాం. దేవాది దేవని ఇట్లా సంహరించిన వాడు ఎవడో మామూలు వాడు అనుకుంటున్నావా? అలా నీకు తెలియదని కాదు, మేము ఉండబట్టలేక చెప్తున్నాం. బ్రహ్మరుద్రేంద్ర దేవతలందరికీ కారణభూతుడైన వాడు ఎవడైతే ఉన్నాడో కృష్ణయేవహి భూతానాం ఉత్పత్తి రపిచావ్యయ అని శ్రీమద్భాగవతం చెప్తోంది కదా. మత్తః పరతరన్నాన్యత్ కించిదస్తి ధనంజయ అని గీతాచార్యుడు చెప్పాడు కదా. నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రళీయంతే నారాయణాత్ అంటూ అందరూ నారాయణలోనే కలుస్తున్నారు, నారాయణందే పుడుతున్నారు, నారాయణందే సంచరిస్తున్నారు అని మహా ఉపనిషత్తులో చెప్పబడ్డట్టుగా ఉన్నటువంటి పరమ పురుషార్థాలన్నింటికీ కూడా పరమప్రాప్యమైనటువంటి దైవం ఏదైతే ఉందో అటువంటి దేవాది దేవనై గార్గ్యక్షర విద్య, పురుష విద్య, వ్యాహృతి, శారీరక విద్య, ఉషస్తికహోల విద్య ఇత్యాది బ్రహ్మ విద్యల్లో చెప్పబడినటువంటి అంతరాదిత్య విద్య, ఇంద్రప్రాణ విద్య, భౌమ విద్య, ఈ బ్రహ్మ విద్యల్లో ఏ నారాయణుడు శ్రీమన్నారాయణుడు అయితే పరమోపాస్యుడైన దేవత అని చెప్పాయో అటువంటి బ్రహ్మ విద్యాసారమైనటువంటి దేవాది దేవనై అటువంటి స్వామిని సెండు నాం సేవిత్తాల్ అంటున్నారు. నీ కోసం వచ్చి నిలిచి ఉన్నాము, నిన్నే పరమ ప్రయోజనంగా చేసుకుని వెళ్ళి సేవించాలని అనుకుంటున్నాము. తూయ్ నెరిసేర్ ఇరైవన్ ఎదిగట్కు యమునై తురైవన్ ఇణయ్యడియాయ్ కదిపెత్తుడయ్య ఇరామానుజన్ ఎన్నై కాత్తననే అంటున్నారు ఇరామానుజన్ ఉత్తందాదిలో. అయ్యా, పరమ ప్రాప్యమైనటువంటి సాధనాన్ని పొందడానికి తూయి నెరిసేర్ పరిశుద్ధమైనటువంటి సాధనాలు అనుష్ఠానము జ్ఞానముతో కలిగి ఉన్న పెద్దలు ఎవరయ్యా? ఏది గట్కు ఎతులందరికీ కూడా ఇరయవన్ నాథుడైనటువంటి ఎతులందరిలోకి గొప్పవాడు అయినటువంటి యమునై తురైవన్ అంటే ఆళవందారుల యొక్క ఇణై పరస్పరం తపఫలంగా చేరి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు? మేము అడియాయ్, మన అందరితోకి ముందుగా ఉన్నటువంటి వారు శ్రీపాదాలు. అడియాం శ్రీపాదాలు కది అంటే సద్గతి పరమ పురుషార్థాన్ని యామునాచార్య వారి శ్రీపాదాల యందే
పరమ పురుషార్థాన్ని పెత్తుడయ్య ఇరామానుజన్. పొంది ఉన్నటువంటి ఆ శ్రీమద్ రామానుజ ముని సార్వభౌములు ఎవరైతే ఉన్నారో వారు ఎన్నైకాత్తవనే మాలాంటి దాసుల్ని కృపతో రక్షిస్తారు కదా, రక్షిస్తారని చెప్పారు కదా, మీరు అలా రక్షిస్తారని చెప్పి నమ్మకం ఉంచి కదా మీ దగ్గరికి వచ్చాం. అందుకని మీతో పాటు కలిసి మిమ్మల్ని చేరడమే పరమ ప్రయోజనంగా చేరి మేము మీ దగ్గరికి వచ్చాం. వచ్చినప్పుడు మేము మీతో కలిసి వెళ్ళామనుకోండి, సెండ్రు నాం సేవిత్తాల్ ఆవావెన్నారాయణరులు, మేము ఇలా మీతో కలిసి సేవించడానికి వెళ్తే మనల్ని చూసి అయ్యో అయ్యో మీరే వచ్చారటయ్యా, పద్భ్యాం అభిగమాచైవ స్నేహ సందర్శనేనచ అన్నాడు శ్రీరాముడు ఆ రోజు. ఏమయ్యా గుహ, ఈ పాదాలతోటి ఇంత కష్టపడి అడవిలో నడిచొచ్చావా, ఇంత ప్రేమ చూపించావా, ఇది చాలదుటయ్యా, ఇంకా నాకేం కావాలి, ఆతిథ్యం ఏమిటి, ఇదంతా ఆతిథ్యమే నాకన్నట్ట. అంటే పరమాత్మ మనం చేసే చిన్న కైంకర్యాన్నైనా సరే చాలా గొప్పగా అనుకుంటాట. హస్తయో అర్ఘ్యం సమర్పయామి త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య అన్నట్టుగా ఉన్నటువంటి విశ్వరూపుడు, అనంతరూపుడైనటువంటి పశ్చమే పార్థ రూపాణి శతశోత సహస్రశ, అనేక వేల ముఖాలు, తిరుముఖ మండలాలు, అనేక వేల బాహువులు, అనేక వేల పాదాలు, ఇట్లా ఉన్న స్వామిని పట్టుకుని చిన్న గుడిలో పెట్టి ఏమండి హస్తయో అర్ఘ్యం సమర్పయామి అంటూ కనిపించి కనిపించకుండా ఓ నీటి పట్టు ఈ గిన్నెలోంచి తీసి ఆ గిన్నెలో విసిరేస్తాం. అందులో కాస్త ప్రేమ కూడా ఉండదు. గబగబా చేసుకుని వెళ్ళిపోవాలి కదా తిరువారాధన, బోల్డ్ పని మనకి. భగవంతుడు ఒక్కడేనేమిటి పాపం, ఆయనకంటే పని పాటు లేకుండా ఆ గర్భగుడిలో కూర్చున్నాడు కానీ వెర్రివాడు. పాదయో ద్వైవారం పాదం పాద్యం సమర్పయాం, 2 సార్లు టకటక పాద్యం. ముఖేతు ఆచమనీయం సమర్పయాం, నోట్లో పోసుకున్నాడో లేదో ఓ చొక్కలా పడేస్తాం. ఇలా పడేసేవి ఆయనకి ఏం సరిపోతాయండి, 1000 తిరుముఖ మండలాలు ఉంటే. కానీ సరిపెట్టుకుంటాడు. పద్భ్యాం అభిగమాచైవ అంటాడు. ఏమయ్యా నా కోసం ఇంత కష్టపడి నడుచుకుంటూ వచ్చారా పాపము అంటాట. ఇక్కడ ఈరోజు పాసురంలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పొయ్యిగ పూదత్త పెయ్యాళ్వార్లను మొదలాళ్వార్లలో పూదత్తాళ్వార్ అని ఆయన్ని లేపుతున్నారు ఈరోజు. కోదు కలముడియ పావాయ్ అన్నారు కదా. ఈ పూదత్తాళ్వార్లు కూడా గదాంశంతో మాధవి కుసుమంలో మల్లపురానికి సమీపంలో ఆశ్వేజ మాసం శ్రవణ నక్షత్రంలో భగవంతుడి గద అంశంలో వేంచేశాట. ద్వాపర యుగంలో అధోదీచ్యాం పురస్తస్యాం కాష్టాయాం తత్పరేహని మహోదధితటే తస్మిన్ మయూర నగరే మహాన్ రక్తోత్పలే నందకాంసాన్ సంయజ్ఞే మహదాహ్వయ మైలాది కేశవస్యాగ్రే కూపే చ లతికాహ్వయే. లతిక అనే పేరు ఉన్న నూతిలో ఎర్ర కలువల్లో నందకాంశంలో జన్మించారు మహదాహ్వయులని. గదాంశంలో భూతమునీంద్రులు అవతరించారని 2 రకాల శ్లోకాలు ప్రపన్నామృతంలో కనిపిస్తున్నాయి. వీరు పొయ్యిగ పెయ్యాళ్వార్లతో కలిసి భగవంతుడి అనుగ్రహాన్ని ఎట్లా పొందింది, వీళ్ళు చేతనాచేతన మనల్ని ఉద్ధరించడానికి ఈ లోకంలోకి వచ్చి ఏమేం కార్యక్రమాలు చేసినవి, ఇవన్నీ 3 పాసురాల్లో అనుసంధానం చేసుకుంటూ ఉన్నారు ఆండాళ్ళం వారు. ఇక్కడ ఒక అందమైన కథ చెప్పుకోవాలి మనం. పొయ్యిగాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వీళ్ళు ముగ్గురు కూడా భగవంతుణ్ణి అనుసంధానం చేసుకుంటూ మన భాగ్యవశం చేత తిరుకోవలూరు అనేటువంటి దేహళీ నగరంలో కలుసుకున్నారట. అది కూడా శ్రీమన్నారాయణుడే ఆ అవకాశాన్ని మనకి ఇచ్చాడు, వాళ్ళందరినీ అలా కలిపాడు. ఓ రోజు రాత్రి బాగా వర్షం పడుతోందిట. పొయ్యిగాళ్వార్లు అనబడేటువంటి కాసార యోగీంద్రులు ఓ బ్రాహ్మణ మందిర ద్వారం దగ్గర నిలిచి, అయ్యా ఇక్కడ మాకు కాసేపు ఉండడానికి అవకాశం ఉంటుందా అని ఇంటి వాళ్ళని అడిగితే, ఒక్కళ్ళు మాత్రం ఉండొచ్చు, హాయిగా పడుకోండి స్వామి అన్నారట. దేహళీ నగరం ప్రాప్య వర్షేణ రజనీముఖే, అర్ధరాత్రి అయిపోయింది, అక్కడికి వెళ్ళలేక అక్కడికి పడుకున్నారు. కొంతసేపటికి భూతయోగి అక్కడికి వేయించేశారు. వేయించేస్తే నిషన్నాత ఉభౌ తత్ర తతో హ్యాస్తాం బుధోత్తమౌ భ్రాంతయోగి తతోప్యేవం సస్థలం తావయాచత. ఆయన్ని చూడగానే ఆహా నా అదృష్టవశం చేత ఈ స్థలంలో ఇంకో పరమ ప్రపన్నుణ్ణి కూర్చోబెట్టుకునే అవకాశం వచ్చిందని, పర్వాలేదు స్వామి ఇద్దరం కూర్చుందాం అనుకున్నారు.
కూర్చున్నారు. కాసార యోగి అనేటువంటి పొయ్యిగాళ్ళవార్లు, భూతయోగులు, కాసార యోగులు, పూదత్తాళ్ళవార్లు ఇద్దరు అక్కడ కూర్చుని ఉండగా మహదాహ్వైలు అనేటువంటి వారు వచ్చారు. ఈ పొయ్యిగ పూదత్త పెయ్యాళ్ళవార్లు ముగ్గురు నుంచున్నారు. నుంచుని వర్షం పడుతోంది, ఒకళ్ళు పడుకోవచ్చు, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురు నుంచోవాలి. ఈ ముగ్గురు నుంచునుంటే మధ్యలో ఇంకో 4 వాడు ఎవడో దూరేట మధ్య. వీరు ఈ ఇద్దరు ఏమయ్యా నువ్వు బయటికి వెళ్ళవయ్యా, మా ఇద్దరికీ చోటు సరిపోవట్లేదు అనలేదు పాపం. వైష్ణవో వైష్ణవం దృష్ట్వా దండవత్ ప్రణమేద్భువి అన్నట్టుగా పరమప్రపన్నులైన వాళ్ళని చూస్తే దండం, కర్ర, చేతిలోంచి వదిలిన కర్ర ఎట్లా అయితే భూమి మీద పడిపోతుందో అలా భూమి మీద పడి సాష్టాంగం చేయాలనుకుని అలా సాష్టాంగం నమస్కరించి వారిని లోపలికి వచ్చి నుంచోమన్నారు. తడిసిపోతున్నారు పాపం. వాళ్ళ మధ్యలో శ్రీమన్నారాయణుడు మాయారూపంలో సంచరిస్తున్నాడు. తయోర్మధ్యగతో విష్ణు